बीजापूरक गदायुक्षु कार्मुकरुजा चक्राब्ज पाशोत्पला वीर्याग्रा स्वविशानरत्नकलशत्रोद्यत्कराम्भोरुहः ध्येयो वल्लभया सपद्मकरया श्लिष्टोज्ज्वलद्भूषया विस्फोत्पत्तिविपत्तिसंस्थितकरो विघ्नेश इष्टार्ददा। श्रीगणेश शारदा गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। शिवाय गुरवे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। విశ్వమానవ సోదర సోదరీమణులకు టంగుటూరి కృష్ణ శర్మ నమస్సులు తెలియజేసుకుంటున్నాను. మన ఈ టీకే టీవీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి అందే విధంగా షేర్ చేయండి. ఈరోజు అనగా 28/5/2025 బుధవారం. ఈరోజు పంచాంగ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఆగనం ఉత్తరాయణం, ఋతువు గ్రీష్మ ఋతువు, మాసం జ్యేష్ఠమాసం, పక్షము శుక్లపక్షం, తిథి పాడ్యమి, ఉదయం 6:40 వరకు ఉంది. తదుపరి విధియ తిథి ప్రారంభమవుతుంది. ఇది తెల్లవారి 4:43 వరకు కొనసాగుతున్నది. ఆపై తదియ తిథి ప్రారంభమవుతుంది. వారము బుధవారం, దీన్నే సౌమ్యవారం అని కూడా అంటారు. నక్షత్రం మృగశిర నక్షత్రం, తెల్లవారి 3:12 వరకు ఉంది. తదుపరి ఆర్ద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం ధృతి యోగం, రాత్రి 8:17 వరకు ఉంది. తదుపరి శూలయోగం ప్రారంభమవుతుంది. కరణం భవకరణం, ఉదయం 8:25 వరకు ఉంది. తదుపరి కౌలవకరణం ప్రారంభమవుతుంది. నేటి సూర్యోదయం ఉదయం 5:31 జరుగుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:27 జరుగుతుంది. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంది. యమగండము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉన్నది. దుర్ముహూర్తము ఉదయం 11:36 ప్రారంభమై 12:24 వరకు కొనసాగుతున్నది. నేటి శుభ సమయములు ఉదయం 10:07 నుండి 10:31 వరకు ఉంది. తదుపరి సాయంత్రం 4:31 నుండి 5:31 వరకు ఉన్నది. ఈరోజు అమృతకాలం సాయంత్రం 6:40 నుండి 8:12 వరకు ఉన్నది. నేటి విశేషాలు. ఈరోజుతో వాస్తుకర్తరి పూర్తి అవుతూ ఉన్నది. ఈరోజు నుంచి జ్యేష్ఠమాసం ప్రారంభమవుతుంది. ఈ జ్యేష్ఠమాసాన్నే శ్రేష్ఠమాసం అని కూడా అంటారు. ఈ శ్రేష్ఠమాసం ఎందుకయిందంటే ఈ నెలలో ముఖ్యమైనటువంటి 3 తిథులు వస్తూ ఉన్నాయి. ఆ తిథులు పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి అష్టమి తిథి. దీనిని ఈరోజు శనైశ్చరుడు కాలభైరవుడు కలిసి లోకశ్రేయస్సు గురించి చర్చించుకుంటారని పురాణ ప్రవచనం తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా శుక్ల దశమి, పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి దశమి తిథి. దీనిని దశ పాపహర తిథి అని కూడా అంటారు. అలాగే మరొక 3వ తిథి శుక్ల ఏకాదశి, దీనినే నిర్జల ఏకాదశి అని కూడా అంటారు. ఈ 3 తిథులు వచ్చిన రోజు ఆ రోజు యొక్క ఈ విశేషాల గురించి తెలియజేసుకుందాం. కాబట్టి జ్యేష్ఠ మాసానికి స్వాగతం పలుకుతున్నాం. నేటి స్వస్తి వచనం. ఓం అథ పురుషోహ వై నారాయణో అకామయత ప్రజాయేతి నారాయణాత్ ప్రాణో జాయేతి మనః సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాప పృథివీ విశ్వస్య ధారిణి నారాయణాద్ బ్రహ్మా జాయతే నారాయణాద్ రుద్రో జాయతే నారాయణాదింద్రో జాయతే నారాయణాత్ ప్రజాపతి ప్రజాయతే నారాయణాద్వాదశాదిత్యార్ద్రావసవః సర్వాణి ఛందాంసి నారాయణదేవ సముత్పద్యంతే నారాయణాత్ ప్రవర్తంతే నారాయణే ప్రలీయంతే ఏతత్ ఋగ్వేద శిరోధీతే అథ నిత్యో నారాయణః బ్రహ్మా నారాయణః శివశ్చ నారాయణః శక్రశ్చ నారాయణః కాలశ్చ నారాయణః దిశశ్చ నారాయణః విదిశశ్చ నారాయణః
ఊర్ధ్వం చ నారాయణః అధశ్చ నారాయణః అంతర్బహిస్య నారాయణః నారాయణ ఏవేదం సర్వం యద్భూతం యశ్చ భవ్యం నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతః శుద్ధో దేవ ఏకో నారాయణో న ద్వితీయే అస్తి కశ్చిత్ య ఏవం వేద స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి ఏతత్ యజుర్వేద శిరో అధీతే ఓమిత్యగ్రే వ్యాహరే నమ ఇతి పశ్చాత్ నారాయణాయేత్యుపరిష్టాత్ ఓమిత్యేకాక్షరం నమ ఇతి ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం యో హ వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి అనుపభ్రువః సర్వమాయురేతి విందతే ప్రాజాపత్యం రాయస్పోషం గౌపత్యం తతో అమృతత్వమస్నుతే తతో అమృతత్వమస్నుత ఇతి ఏతత్ సామవేద శిరో అధీతే ఓం ప్రత్యగానందం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపం అకార ఉకారో మకార ఇతి తా అనేకథా సమభవత్తదేతమోమితి యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధన ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకో వైకుంఠ భువనం గమిష్యతి తదిదం పుండరీకం విజ్ఞానఘనం తస్మాత్తడిదాభమాత్రం బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదనః బ్రహ్మణ్య పుండరీకాక్షో బ్రహ్మణ్యో విష్ణురచ్యుత ఇతి సర్వభూతస్తమేకం వై నారాయణం కారణపురుషమకారణం పరం బ్రహ్మో ఏతదధర్వశిరో అధీతే ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి తత్సాయం ప్రాతరధీయాన పాపో అపాపో భవతి మద్యం దినమాదిత్యాభిముఖో అధీయానః పంచమహాపాతకోపాతగాత్రముచ్యతే సర్వవేద పారాయణ పుణ్యం లభతే నారాయణ సాయుజ్యమవాప్నోతి శ్రీమన్నారాయణ సాయుజ్యమవాప్నోతి య ఏవం వేద ఇత్యుపనిషత్ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి